హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే డివిజన్లలో 14,699 రైల్వే పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నిన్న రైల్వే శాఖ మంత్రి అనౌన్స్ చేయడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే అలాగే తూర్పు కోస్తా రైల్వే డివిజన్ల పరిధిలోనికి వచ్చేటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 6 రైల్వే డివిజన్లలో 14,699 గ్రూప్ సి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో 1916 గెజిటెడ్ పోస్టులు, 2,95,684 నాన్ గెజిటెడ్ గ్రూప్ సి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇందులో దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి గెజిటెడ్ పోస్టులు 33, నాన్ గెజిటెడ్ పోస్టులు 16,651 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించడం జరిగింది. డివిజన్ల వారీగా చూస్తే వాల్తేర్ డివిజన్లో 3,242, సికింద్రాబాద్లో 3,048, హైదరాబాద్లో 1,323, గుంతకల్లులో 2,746, విజయవాడలో 3,524, గుంటూరులో 816 గ్రూప్ సి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అనౌన్స్ అయితే చేశారు. సో వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఎప్పుడు చేస్తారనేది ఇక్కడ మనకైతే మెన్షన్ చేయలేదు. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే టార్గెట్ 60 పోలీస్ ప్రాథమిక రాత పరీక్షలో 30%తోనే అర్హత, నెగిటివ్ మార్కులతో జాగ్రత్త అంటున్న టీఎస్ఎల్పిఆర్బి. రేపు ప్రిలిమినరీ పరీక్ష అని చెప్పేసి మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. రేపు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను. సో ఎవరు కూడా టెన్షన్ పడకుండా, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయండి. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 554 ఎస్ఐ పోస్టులకి సంబంధించి 2,47,217 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతి పోస్టుకు 446 మంది పోటీ పడుతున్నట్లు దీని ద్వారా అయితే మనకి తెలుస్తుంది. సో మనకి రేపు జరగబోయేటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మనకి ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీకు 60 మార్కులు వస్తే చాలు, మీరు క్వాలిఫై అవుతారు. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఆ తర్వాత మీరు ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఎగ్జామినేషన్ అయితే రాయండి. సో 5 తప్పుడు సమాధానాలు రాస్తే 1 మార్కు కోత విధించబడుతుంది. అందుకే తొలుత సరైన సమాధానాలు తెలిసినటువంటి ప్రశ్నల్ని మీకు 100% ఏ క్వశ్చన్స్కి అయితే మీకు ఆన్సర్ తెలుసో అవి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. మిగిలినటువంటి క్వశ్చన్స్ మీకు డౌట్గా ఉన్నటువంటి వాటిని కూడా మ్యాక్సిమం మీరు స్కిప్ చేయడానికి ట్రై చేయండి తప్ప గెస్ వర్క్ అయితే చేయొద్దు. గెస్ వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ అయితే మీకు వచ్చినటువంటి పాజిటివ్ మార్క్స్లో కూడా మీకు పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతి ఇవ్వడం జరగదు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. 9 గంటలలోపే మీరు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 9 గంటల నుంచే లోపలికి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. 10 గంటలకు గేట్లు మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించమని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. బ్యాగులు, సెల్ ఫోన్లు, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట ఉండకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో 538 కేంద్రాల్లో రేపు ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన లాంటిదే ఉండాలన్నమాట. ఇంకా ఫోటో అతికించని హాల్ టికెట్తో వచ్చేటువంటి అభ్యర్థులను పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించరు. సో పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నులు అనుమతిస్తారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుంటారు కాబట్టి అభ్యర్థులు చేతులకు మెహందీ, టెంపరరీ టాటూలు పెట్టుకోకూడదని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వండి. ఇంకా మనకి నమూనా ప్రశ్నలకి సంబంధించినటువంటి ఒక మాక్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పేపర్ మనకి 3 డేస్ నుంచి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వస్తుంది. నిన్న 100 వరకు క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఈరోజు
101 నుంచి 150 వరకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఇంకా విఆర్ఓలకు గ్రూప్ 3 పోస్ట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. డిగ్రీ చదువుకున్నటువంటి వారికి ప్రాధాన్యం, సూపరింటెండెంట్గా అలాగే ఎస్ఏలుగా ఆర్డర్లు, విద్యార్హతల ఆధారంగా పోస్టింగ్లు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. డ్రైవర్ అలాగే స్టోర్ కీపర్లుగా విధులు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సర్వీసు సమస్యలు వస్తాయని ఆందోళన, కొందరికేమో అవమానకరంగా ఉద్యోగం, విఆర్ఓల సెక్షన్లో పెద్ద ఎత్తున చర్చ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. విఆర్ఓల పోస్టింగుల్లో వింతలు చోటు చేసుకుంటున్నాయి, విద్యార్హతలను బట్టి విధులు అప్పగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. కొందరికి డ్రైవర్లు, స్టోర్ కీపర్లుగా బాధ్యతలు ఇవ్వగా మరికొందరికి రికార్డ్ అసిస్టెంట్లుగా పని అప్పగించారు. ఇంకొందరికేమో గ్రూప్ 4 క్యాడర్ నుంచి గ్రూప్ 3కి పెంచేశారు. జూనియర్ అసిస్టెంట్లకు బదులు సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ హోదాలో నియమించారు. రానున్నటువంటి రోజుల్లో సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా రికార్డులో నమోదై ప్రమోషన్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని పలువురు విఆర్ఓలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విఆర్ఓల గ్రూపుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పలువురు విఆర్ఓలు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దిశకు వివరించారు. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినటువంటి 22 నెలలకు ప్రభుత్వం సర్ప్లస్ స్టాఫ్ అలాగే రీడిపార్ట్మెంటల్ పేరుతో ఆగమేఘాల మీద ఇక్కడ చూసుకున్నట్లయితే వారిని ఇతర శాఖలకు పంపించింది. చేతిలో పోస్టింగ్ ఆర్డర్లు పెట్టి అవమానకర రీతిలో బదిలీ చేసింది. ఏకపక్షంగా అసంబద్ధమైనటువంటి లాటరీ పద్ధతి ద్వారా శాఖలు కేటాయించింది. వాటిలో చేరకపోతే డీమ్డ్ టు బి రిజైన్డ్ అని చెప్పేసి చట్టంలోని క్లాజుని సాగుగా చూపి భయపెట్టించింది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లు ఇచ్చారు. సూపరింటెండెంట్లుగా విఆర్ఓలు కొంతమంది నియామకం కావడం జరిగిందని మెన్షన్ చేశారు. ఉల్లంఘనలు, అనుమానాలు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే రావడం జరిగింది. సో హడావుడిగా జోనల్ పోస్టులు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో విఆర్ఓలకు గ్రూప్ 3 పోస్టింగ్లు ఇచ్చినట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు అయితే ఈ విధంగా రావడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి బీసీ కమిషన్ పరిశోధన విభాగానికి 9 పోస్టులు మంజూరు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాష్ట్ర వెనుకబడినటువంటి తరగతుల బీసీ కమిషన్కు అవసరమైనటువంటి సమాచారం సమకూర్చేందుకు పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విభాగంలో 9 పోస్టులను పొరుగు సేవల విధానం కింద మంజూరు చేస్తున్నట్లు ఇందులో తెలిపింది. పైలట్ సర్వేలు, అధ్యయనం, క్షేత్ర పరిశీలన, అవసరమైనటువంటి నివేదికల తయారీ, కార్యాచరణ, ప్రణాళికకు అవసరమైనటువంటి సమాచార సేకరణ తదితర పనులను చేసేందుకు ఈ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించడం జరిగింది. ఇంకా ప్రాసిక్యూషన్ ఆఫీసర్ల ఖాళీలు భర్తీ చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే రావడం జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ప్రాసిక్యూషన్ ఆఫీసర్ల ఖాళీలన్నీ భర్తీ చేసి కోర్టుల్లో కేసులు వీగిపోకుండా చూడాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 400 మంది ప్రాసిక్యూషన్ అధికారులు ఉండాల్సి ఉండగా కేవలం 219 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ప్లానింగ్తో బ్యాంక్ జాబ్ కొట్టొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి రీసెంట్గా ఐబీపీఎస్ పీఓ అలాగే క్లర్క్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చాయి కదా. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో నేను మీకు ఈ పర్టికులర్ పేజ్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, చూడండి. ఇంకా ఐటీబీపీలో కానిస్టేబుల్ జాబ్స్ అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 108 పోస్టుల్లో కానిస్టేబుల్ కార్పెంటర్కి సంబంధించి మనకి ఇక్కడ 56 పోస్టులు, కానిస్టేబుల్ మ్యాసన్కి సంబంధించి 31, కానిస్టేబుల్ ప్లంబర్కి సంబంధించి 21 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు దరఖాస్తులు అయితే పెట్టుకోండి. సెప్టెంబర్ 17 వరకు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకి సంబంధించి సిరిసిల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఫ్యాషన్ టెక్నాలజీ ఉత్తీర్ణత అలాగే అనుభవం ఉండాలని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి సెప్టెంబర్ 5వ తేదీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 24వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా బేసిల్లో కాంట్రాక్ట్ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇంకా కాలికి బ్యాండేజ్, పీకే ప్రణాళికేనా సార్ అని చెప్పేసి ఇక్కడ మనకి నిన్న జరిగినటువంటి ఆస్క్ కేటీఆర్ అనేటువంటి పర్టికులర్ ట్విట్టర్కి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టుల్లో కొంతమంది అడిగినట్లుగా మెన్షన్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు? సీఎం పదవి ప్రధాని కంటే గొప్పదా? ఆస్క్ కేటీఆర్లో మంత్రిని నిలదీసిన నెటిజన్లు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లు ఈ విధంగా రావడం జరిగింది. ఇంకా ఎన్సీఎల్లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్లు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ వచ్చాయి. ఇంకా ఎయిమ్స్లో మనకి జూనియర్ మెడికల్ ఆఫీసర్లు, ఐఐటి రోపార్లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ఎన్డీడీబీలో
ట్రైనీలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా కొలువుల నెలవు IIIT అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ప్రతి విభాగానికి ప్లేస్మెంట్ కోఆర్డినేటర్లు ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మనకి ఇక్కడైతే తెలిపారు. 64 లక్షల వార్షిక వేతనంతో ఒకరికి జాబ్ కూడా వచ్చినట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.